गुरवे नमः। ओम सच्चिदानंद रूपाय व्यापिने परमात्मने नमः। श्री गुरुनाथाय प्रकाशानंदमूर्तये। ओम गुरुदेवो जगत्सर्वं ब्रह्म विष्णु शिवात्मकम् नाद बिंदु कलात्मकं दशनाद वेद विनोदकं मंत्रराज विराजितं निज मंडलांतर्भासितं पंचवर्णमखण्डमद्भुतमादिकारणमच्युतं प्रातरेव हि मानसान्तर्भावयेत् गुरुपादुकम् जन्म कर्म विलीन कारण हेतुभूतमभूतकम् जन्म कर्म निवारकं रुचिपूरकं भवतारकं कलब्धं धनं पुत्र पौत्रादि सर्वं गृहं बान्धवा सर्वमेतद्विजातम् गुरुरङ्घ्रि पद्मे मनस्तेन लग्नं ततकिं 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 ततकिं। అంతకుముందు మనకు కూడా కృష్ణ భగవానుడి విషయంలో కొన్ని అపోహలు ఉండి ఉంటాయి. ఏదో ఆయన బృందావనం మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ చిన్న ఇదేంటంటే కృష్ణ భగవానుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కేవలం వచ్చిన ఒకే ఒక పెద్ద కర్తవ్యం ఏమిటి అంటే సర్వమానవాళికి దేవుని యొక్క జ్ఞానాన్ని అందించడానికి మనకి భగవద్గీతని ఇవ్వడం జరిగింది. ఆయన బాహ్యంగా ఆయన చేసే కార్యాల్లో మనవలి అనేక రూపాల్లో మన కంటికి కనిపించవచ్చు. కానీ అంతరంగా చూసుకున్నట్లయితే ప్రతి కార్యమందు జ్ఞానయుక్తమైన అర్థాన్ని ఇమిడ్చి మనకు ఆయన అందించుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన వేణువుని ఆయన ఎప్పుడు మొరలను ధరించి ఉన్నారు. ఆ మొరలలో ఉన్న జ్ఞానం ఏంటి అనేది ఈ రోజు వరకు ఎవరికి తెలియపడలేదు. మనకి ప్రబోధానంద యోగేశ్వరుల వారు తెలియజేసిన తర్వాత వేణువుకి యొక్క అర్థము, దానికి ఎందుకు నవరంధ్రాలు ఉన్నాయి, దాన్ని ఎందుకు ధరించారు, ఇవన్నీ కూడా మనకు అర్థం అవడం జరిగింది. అదేవిధంగా ఆయన నెమలి పింఛాన్ని ధరించి ఉండటం జరిగింది. అందం కోసమో అలంకరణ కోసమో కృష్ణ భగవాన్ నెమలి పింఛాన్ని ధరించాడు అని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఆయన నెమలి పింఛం ధరించడం ద్వారాగా మనకు గొప్ప మెసేజ్ని ఇచ్చాడు. నేను మీ వలె బాహ్యంగా అన్ని కార్యాల్లో ఉన్నప్పటికీ మీ వలె నాకు కర్మ అంటట్లేదు. నేను లోపల ఆత్మస్థానం, గుణరహితమైన ఆత్మస్థానంలో ఉన్నాను. మీరు కూడా కర్మయోగుల్లా చరించి కర్మ అంటని విధానంలో నడవండి అని చెప్పేసి మనకి మెసేజ్ ఇవ్వడం జరిగింది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యున్నమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని చెప్పారు ఆయన ఆ రోజు. అంటే ఎప్పుడెప్పుడైతే ధర్మాల గ్లాని ఏర్పడితో అప్పుడు నేను భూమి మీద నా ఆత్మను నేను సృష్టించుకొని తదాత్మానం సృజామ్యహం, నేను భూమి మీదకి వచ్చి ఆ ధర్మాలని సంస్థాపన చేస్తాను అని చెప్పి ఆ రోజు భగవాన్ చెప్పారు. ధర్మ సంస్థాపన కార్యంలో ఆయన తన ధర్మాన్ని భగవద్గీత రూపంలో మనందరికి అందించారు. మనము ఆ జ్ఞానాన్ని తెలుసుకొని ఆ జ్ఞాన విధానంలో నడుస్తూ మనం ఆ జ్ఞానయుక్తమైన మార్గాచరణలో పోతూ వేరెవరికి ఆ జ్ఞానం యొక్క వివరణ తెలియజేయడమే నిజమైన భక్తి యోగం అవుతుంది. అదే నిజమైన జీవులందరికీ మార్గనిర్దేశం అని చెప్పేసి మనకి ప్రబోధానంద యోగేశ్వరుల వారు ఎన్నో చోట్ల చెప్పారు. ఇక బృందావనం విషయానికి వెళ్తే అక్కడ మనకి ఇప్పటి వరకు అనేక అపోహలు ఉన్నాయి. బృందావనంలో ఏదో 16,000 మంది గోపికలతో వేరించారని ఆయన, కానీ ఆయన గురించి ఒకే ఒక వివరణ, ఆయన అస్కలిత బ్రహ్మచారి అని చెప్పి మనకి తెలియజేయడం జరిగింది. అస్కలిత బ్రహ్మచర్యం అనంటే బాహ్యంగా సాంగత్యం కాదు స్త్రీలతో, అది అంతరముగా గుణాలను ఎప్పుడు ఏ క్షణము విడవకుండా ఆయన ఉన్నారు. దాని సూచనగా నెమలి పింఛాన్ని ధరించి మన అందరికి మెసేజ్ ఇచ్చారు. నేను భూమి మీదకి వచ్చి మీ వలె అన్ని కార్యాలు చేస్తూ ఉన్నా, కానీ నాకు లోపల ఏ విధమైన కర్మ అంటని విధానంలో నేనున్నాను. మీరు నా వల్లే కర్మ అంటని విధానంలో నడవండి అని కర్మయోగాన్ని ఆచరణీయముగా నెమలి పింఛాన్ని ధరించడం ద్వారా అందించినటువంటి భగవానుడు ఆయన. ఎప్పుడైనా జీవులు భగవంతుడి విషయంలో ఏదైతే కోరుకుంటారో అది అందించడం జరుగుతుంది దేవుని విషయంలో. గత జన్మల్లో ఇక్కడ గోపికలు ఏమి కోరుకొని ఉండి ఉంటారు అని అంటే ఆయనకు దగ్గరగా ఉండాలి అని కోరుకున్నారు. అందుకే బృందావనంలో ఆయనతో వేరించి ఆయన దగ్గరగా ఉండేటువంటి భాగ్యాన్ని పొందారు అని మనకి అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది ఇక్కడ.
ఇక రాధాదేవి కోరుకున్నది ఏంటి అంటే, పూర్వం ముందు జన్మలో నాకు భగవానుడి పక్కన నా పేరు చిరస్థాయిగా ఉండాలి. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఇప్పుడు ఆయనకి అష్టభార్యలు ఉన్నారు, ఏ ఒక్కరి పేరు కూడా ఆయన పక్కన లేదు. రాధా కృష్ణ అని పిలుస్తున్నాం, ఆమె పేరుని ఈ రోజుకి మనం చెప్పుకుంటున్నాం. కానీ ఇక్కడ కొంతమంది చివరికి భగవానుడు అయినటువంటి కృష్ణ భావాన్ని కూడా కొంత తక్కువగా ఆలోచిస్తూ రాధాదేవిని పూజించే విధానం కూడా నాకు కొంత తెలుసు. కానీ ఎప్పటికీ జీవుడు జీవుడే, దేవుడు దేవుడే. ఆమె భూమి మీదకు వచ్చినప్పుడు ఆ విధమైన కోరిక కోరుకుంది కాబట్టి భక్తుల కోరికల్ని ఆయన జన్మ తీసుకున్నప్పుడు తీర్చవలసినటువంటి భాగ్యాన్ని ప్రసాదించాల్సినటువంటి ఇది కూడా ఆయనకే ఉంది కాబట్టి రాధాదేవిని ఆయన పక్కన ఉంచడం, ఆమెకు ఆ భాగ్యాన్ని ప్రసాదించడం జరిగిందని మనం అర్థం చేసుకోవచ్చు. శ్రీకృష్ణ యొక్క జన్మని ఆమె యొక్క అర్థాన్ని తెలుసుకున్న వాడు భీష్ముడు అని మనం ఇక్కడ చెప్పుకోవాలి. భీష్మ పితామహుడికి ఎన్నోసార్లు ఎన్నో సందేహాలు వచ్చినాయి. కృష్ణుడే భగవానుడు అయినట్లయితే ఈయన ఎలా ఎదుర్కొంటాడు, ఈయన కార్యాలన్నీ ఎలా ఉంటాయని. కానీ వాటన్నిటికీ ఆయన లోపలనే సమాధాన పరుచుకున్నారట. కృష్ణుడు నిజంగా భగవానుడే, ఆయన బయటికి ఏ కార్యం చేసినా ఈ జన్మలో ఆయన భగవానుడిగా వచ్చి ఉన్నాడు అని చెప్పి గుర్తించి, ఎందుకంటే ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ధర్మాల గ్లాని ఏర్పడితే వస్తాను అని అన్నారు. ధర్మాల గ్లాని ఏర్పడటము అని అంటే ఎన్నో యుగాల తర్వాత జరుగుతుంది. ఆ గ్లాని ఏర్పడ్డప్పుడు ఆయన వచ్చి ధర్మ సంస్థాపన చేస్తున్నారు. ఆయన బిడ్డలుగా మనం చేయాల్సింది ఏమిటి అని అంటే, ఆయన చెప్పిన నిజమైన ధర్మాలను అర్థం చేసుకుని ఆ ధర్మాలను మన జీవితాల్లో పొందుపరుచుకొని ఆచరించి ముందుకెళ్ళి ఇక 10 మందికి తెలియచేయడమే ధర్మాచరణ అవుతుంది. భగవద్గీతని భగవానుడు అందించిన తరువాతనే జనాలకి భగవానుడి యొక్క గొప్ప త్వర తెలియబడింది. వ్యాసుడు రాయటం, జనాల్లోకి రావటం అది కొంతకాలం పట్టింది. అప్పుడు గుర్తిరిగారు, ఈయన సామాన్యుడు కాదు, ఈయన జన్మల విశిష్టత ఉంది అని చెప్పేసి ఆ భగవద్గీతను అందించిన తరువాత మాత్రమే మనం ఈ కృష్ణాష్టమి వేడుకలు అప్పట్లో ఆ ద్వాపర యుగంలోనే చివరిలోనే స్టార్ట్ అయినాయి కృష్ణాష్టమి వేడుకలు. అసలు మొదట్లో వీధి పండుగ ఏమిటి అని అంటే కృష్ణాష్టమి అంటారు. ఆ వీధి పండుగ కృష్ణాష్టమి జరుపుకున్నారు. తరువాత రోజు ఆయన గోకులంలో తర్వాత రోజు కనిపించడం జరిగింది. ఇక ఈ వేడుకలన్నీ కూడా ఇక్కడ జరిగే ప్రతి సాంప్రదాయబద్ధంగా ఉండే విధంగా ఉండేదానికి ప్రయత్నం చేద్దాం. మనకి స్వామివారు అన్ని సాంప్రదాయబద్ధంగా ఉండాలి అని చెప్పి మనకి యోగేశ్వర వారు ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు. సాంప్రదాయం 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 ప్రతి భాగం మాట్లాడుతున్నాం, వింటున్నాం, అందరికి అర్థమైందని అనుకుంటున్నాం. ఈ సాంప్రదాయం అంటే ఏంటి అనేది బ్రీఫ్ గా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం బాహ్యంగా ఎన్నో పనుల్లో ఒకళ్ళు ఉద్యోగం చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, వ్యవసాయం చేయొచ్చు, ఈ అనేక కార్యాల్లో జీవుడు వాళ్ళ కార్యాలు చేస్తూ ఉన్నారు, పనులు చేస్తున్నారు. ఈ బయట బాహ్యంగా మనం చేసేటువంటి ఈ కార్యాల ద్వారా మనకి కొంత ఆదాయం వస్తూ ఉంది. ఈ ఆదాయం ధన కనక వస్తు వాహన రూపం ఈలో ఏదైనా ఉండవచ్చు. అంటే ఒక ఉద్యోగం చేసేవాడికి నెలాఖరికల్లా జీతం రూపంలో రావచ్చు, వ్యవసాయం చేసేవాడికి సంవత్సరం ఆఖరికల్లా పంట రూపంలో రావచ్చు, వ్యాపారం చేసేవాడికి వార్షిక ఆదాయం ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ మనకి బాహ్యంగా అది కంటికి కనిపిస్తూ ఉంది. ఏది ఈ ఆదాయము అనేది, దాన్ని ఆదాయం అనాలి అని చెప్పి యోగేశ్వరులు అంటారు. ఈ ఆదాయాన్ని ఆ జీవుడు అనుభవించవచ్చు, అనుభవించకుండా కూడా పోవచ్చు. మనం చూస్తూ ఉంటాం, పిల్లనాడు వాడు చాలా సంపాదిస్తాడు, వాడు అనుభవించకుండానే పోతాడు. ఎందుకంటే జీవితం క్షణభంగురం, అది ఎప్పుడు రేపు ఉంటుందో లేదో మనకు తెలీదు. అది మనం సంపాదించిన ఆదాయాన్ని అంతా జీవుడు అనుభవించాలని మాత్రం లేదు. ఇది ఆదాయానికి ఇచ్చిన వివరణ. ఇక ఆదాయం కాకుండా జీవుడికి ప్రదాయం అనేది కూడా ఒకటి చేకూరుతూ ఉందంట స్వామి గారు చెప్తారు. ఇప్పుడు ప్రదాయం అంటే ఏమిటి అనేది మనం వివరణ తీసుకున్నాం. జీవుడు బాహ్యంగా చేసేటువంటి కార్యాల్లో కర్మ రూపంలో తనలోకి చేరేటువంటి ఒకటి ఉంది. అది పాపం కావచ్చు, పుణ్యంగా కావచ్చు. ఈ జీవుడు చేసేటువంటి కార్యాలలో పాప పుణ్య రూపంలో తనలో చేరేటువంటి ఈ కర్మని ప్రదాయం అని చెప్పారు. ఇది ఆదాయం కన్నా పెద్దది కాబట్టి దీనికి ప్రదాయం అని చెప్పేసి వివరించారు స్వామివారు. ఈ ప్రదాయం ఏంటంటే జీవుడు తప్పకుండా అనుభవించాల్సిందేనంట. ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో. మనకి భగవద్గీతలో జాతసి ధ్రువ మృత్యువు వృత్తం జన్మ, ధ్రువం జన్మ వృత్తశేష అని చెప్పారు. పుట్టిన ప్రతి జీవుడు, ఇక్కడ కూడా గూఢార్థం ఉంది. పుట్టిన అంటే సృష్టి ఆది నుంచి పుడుతూనే ఉన్నాం, మరణించడం కూడా చూస్తున్నాం మన కళ్ళ ముందు. మళ్ళా జన్మ తీసుకోవాలి. ఇలా ఏ జన్మలోనైనా సరే ఈ ప్రదాయంగా జీవుడు ఏదైతే సంపాదించాడో, తనలోకి ఏదైతే చేరిందో అది ప్రదాయంగా జీవుడు అనుభవించవలసిందే. దీన్ని ప్రదాయం అని చెప్పారు. కర్మ, జీవుల తలలోకి చేరేటువంటి కార్యాల వల్ల వస్తున్నటువంటి కర్మే ప్రదాయం. ఇక సాంప్రదాయం అంటే ఏమిటి అని చెప్పి మనం చూసుకున్నట్లయితే, ప్రదాయం కన్నా గొప్పదట ఇది.
ఇది జీవుడు ఏదైనా దేవుని ధర్మాలని జ్ఞానయుక్తంగా అర్థం చేసుకుని కార్యరూపంలో కనుక చేయడం ద్వారా ఇది కూడా తనలోకి చేరుతుంది అట. ఇది సాంప్రదాయం. అంటే మేము సాంప్రదాయంగా పెళ్లి చేసినాం, సాంప్రదాయంగా పూజ చేసామని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు. ఇప్పుడే మన సోదరుడు సాంస్కరంగా చెప్పారు. సాంప్రదాయంగా చేయడం అంటే ఏమిటి? ఇక్కడ మనం ఈరోజు కృష్ణాష్టమి వేడుకల్లో చూసినట్లయితే మనం ఇక్కడ భావానికి తల మీదగా కింద వరకు మాలను ధరింపజేయడం జరిగింది. ఇది మనం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చుట్టూ కూడా ఇలాంటి మాలాధారణ చేసిన కార్యక్రమాన్ని గమనిస్తూ ఉంటాం అందరు సోదరులు. తల మీదగానే మాలను ధరింపజేయాలి అని చెప్పేసి మనకు యోగేశ్వర వారు చెప్తారు. ఎందుకంటే జీవుడు మన ఆత్మ 7 స్థానాల్లో చైతన్యవంతంగా ఉంది. ఎక్కడైతే ఈ సప్త స్థానాల చైతన్యవంతం వల్ల జీవుడు ఉన్నాడో వాటిని గౌరవిస్తూ, ఆ చక్రాలను మనం గౌరవిస్తూ మాలని సహస్రారం నుంచి మూలాధారం వరకు, సహస్రారం, ఆగ్నేయ చక్రం, విశుద్ధ చక్రం, అనాహ చక్రం, మణిపూరక చక్రం, అదేవిధంగా బేసిక్ చక్రం అంటే మూలాధార చక్రం వరకు కూడా మనం మాలాధారణ చేయడమే సాంప్రదాయం అయితే. అలా సాంప్రదాయం అంటే దాన్ని తెలుసుకొని ఆ విధంగా ఆచరించి ఆ విధంగా మనం చేసినట్లయితే దాని నుంచి వచ్చేటువంటి ఫలితమే సాంప్రదాయం అన్నాను. ఇక ఇక్కడ మట్టి ప్రమిదల్లోనే ఈరోజు భగవాన్ని ముందు మనం దీపారాధన చేసాం. మట్టి ప్రమిదలు పూర్వం నుంచి పెట్టేవాళ్ళు. ఈరోజు పెద్ద పెద్ద లోహపు దిమ్మలు కూడా వస్తూ ఉన్నాయి. అవి అలంకరణగా కనిపించవచ్చు. ఈ దీపారాధన మట్టి ప్రమిదల్లో చేయడంలో కూడా ఎంతో జ్ఞానయుక్తమైన అర్థం. ఈ ప్రమిదలు అంత గొప్ప వివరణ ఏమిటి అంటే, ప్రమిదను మానవ శరీరంగా చూపించారు పెద్దలు. యోగులైన వారు వాళ్ళ కార్యంలో చేతి చూపించారు. దాని అర్థాన్ని తెలుసుకునే విధంగా అవి పెట్టారు. ఈ రోజు ఆ పెద్దలు లేదు, చెప్పేవాళ్ళు పోయారు. ఎందుకు ప్రమిదను ముట్టేస్తున్నామో తెలియట్లేదు. మనం కాక స్వామివారు అందించిన జ్ఞానాన్ని ఇక్కడ చెప్పుకున్నాం. ఇప్పుడే మన సోదరులు చెప్పారు. ఆ ప్రమిదనే శరీరంగా తీసుకోండి, లోపల ఉన్న నూనెను జీవుడి యొక్క కర్మగా తీసుకోండి. అర్జున యథైదాంసి సమిదోగిని భస్మసాత్ కురితే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురితే తదా అని. అంటే అగ్నిలో కట్టెలనేటువంటి సమిదలు ఏ విధంగా కాలిపోతున్నావో జ్ఞానం అనే అగ్నిలో కర్మ అనేటువంటి కట్టెలు కాలిపోతాయి అని చెప్పేసి. ఆ అగ్ని ఏమిటి అంటే జ్ఞానాగ్ని. జ్ఞానాగ్ని వల్లనే తల్లో ఉన్న కర్మ అంతా కాలిపోతుంది. ఈ జ్ఞానాగ్ని తల్లో రాజేసుకోవాలి. దీనికి మన దగ్గర లేదు కాబట్టి ఆ జ్ఞానాన్ని మనం గురువు దగ్గర జ్ఞానం తెలుసుకుని ఆ జ్ఞానాన్ని మనం తలలో ప్రజ్వలిత చేసుకుంటే లోపల ఉన్న కర్మ పోతుంది. కర్మ కాలిపోయిన తర్వాత జీవుడు మోక్షానికి చేస్తాడు. దీని అంతటి వివరణని మనకి కర్పూరం వెలిగించడం ద్వారా ఇచ్చారు. కర్పూరం కూడా ఒక అగ్గిపొలం తీసుకొని మనం వెలిగిస్తాం. అంటే అగ్నిని పక్క నుంచి గురువు గారి దగ్గర నుంచి తీసుకున్నట్లు అర్థం చేసుకోవచ్చు. ఆ కర్పూరం వెలిగించిన తర్వాత అది మండిద్ది. అది మండుతూ ఉన్నప్పుడు కొంతమంది కళ్ళకద్దుకుంటూ ఉంటారు. అది కాదంట. అక్కడ చేతిని అలా ప్రతిజ్ఞ చేసుకున్నట్లుగా పెట్టి, అయ్యా ఈ రోజు నేను ఈ కర్మ అనే దాంట్లో ఉండి నేను ఈ జీవుడిగా శరీరాన్ని ధరించి ఉన్నాను. నేను కూడా జ్ఞానాన్ని రగించుకొని నా లోపల నీలో చేరడానికి నాకు ఆ స్థితిని కలిగించు. నాకు ఆ ఇవు నేను ఆ భావాన్ని పొందుతాను. నేను ఆ జ్ఞానాన్ని రాజేసుకుంటానని మనం దేవుని ముందు ప్రతిజ్ఞ చేయటమే ఆరతి కర్పూరం వెలిగించట్లోని అర్థం. కానీ అంతకు మించి స్వామికి దిష్టి తీయటమో ఇంకోటి అనుకుంటే అది అనాచారం అయితే కానీ ఆచారం కాదు. ఇప్పుడు మనం సాంప్రదాయంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే, చేసే ప్రతి తంతులో ఉన్నటువంటి నిగూఢమైన జ్ఞానార్థాన్ని యోగులైన వారు ఎందుకు విమిడ్చి పెట్టారు. అంత ఆచరణలో ఏది కూడా ఆ రోజు జ్ఞానవంతంగానే చేశారు. కానీ ఏ కార్యంలో కూడా జ్ఞానాన్ని పొందుపరిచే వాళ్ళు ఉంచారు మనకి. తర్వాత ఎవరైనా దాని యొక్క వివరణ తెలుసుకొని ఆచరిస్తారు అని యోగులైన వారు. పూజలు అయితే చేస్తున్నాం, గుళ్ళకైతే వెళ్తున్నాం, గంట కొడుతున్నాం. ఇందాక మనకు ఆయన చెప్పారు. మనకి అలా మనం తీసుకున్నట్లయితే 7 ద్వారాలే ఉంటాయి పైన మనం చూసినట్లయితే. ఎందుకంటే 7 సప్త స్థానాల్లో ఆత్మ చైతన్యవంతమై ఉంది అని తెలియజేసే విధంగా ఆ గుడులు కట్టే దాంట్లో కూడా ఎంతో అర్థవంతంగా కట్టారు ఆ రోజు. అది దాటి గోపురాన్ని దాటి మనం లోపలికి వెళ్తే ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించి పెట్టారు. ధ్వజస్తంభం దేవుని పదార్థం అని చెప్పి మనకి యోగేశ్వరం పెట్టారు. ఆ ధ్వజస్తంభం మీద కూడా 3 వరుసల గంటలు ఉంటాయి. అవి గాలికి ఊగుతూ ఉంటాయి. ఆ 3 గంటలు 3 గుణాలు తామస రాజ సాత్విక గుణాలకి తేలమని చెప్పేసి మనకు యోగేశ్వర తెలియజేశారు. కనీసం మనం బాహ్య విషయాల్లో ఎంతో విషయ చింతనతో లోనై ఉన్నటువంటి జీవుడు కనీసం దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గోపురం దాటినప్పుడు కన్నా తన మనసుని లగ్నం చేసుకోవాలని, అది కూడా దాటి ధ్వజస్తంభం ఆయన పతాకాన్ని చూసినప్పుడైనా. ఇంతకు పూర్వం అయితే ప్రతిరోజు కూడా పైన దీపారాధన చేసి పైన పెట్టేవాళ్ళు ధ్వజస్తంభం మీద. ఈ రోజు కొంచెం బొద్దలు పెరిగి కొంత క్రిటిసిజం కాదు కానీ చెప్పుకున్నాం.
చేయలేక ఏదో కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే బ్రాహ్మణులు చేస్తూ మనకు కనిపిస్తున్నారు. అంటే జ్ఞానం అది పైనే పెడతారు. జ్ఞానం అనే అగ్ని తల్లో రాజేసుకుంటే జీవుడు మోక్షానికి చేరతాడు అనే దానికి చేరంగా ఆయన పతాకమైనటువంటి ధ్వజస్తంభాన్ని ప్రతి గుడిలో కూడా ప్రతిష్ట చేయడం జరుగుతూ ఉంది. అది చేరేటప్పటికైనా జీవుడు మనసు లగ్నం చేసుకోవాలి దైవం మీద. అప్పటికీ మనసు లగ్నం కానట్లయితే, విశేష చింతన మీద ఉన్నట్లయితే మనసును బంధించడం కష్టమే. ఎందుకంటే యామన యోగి ఒక పద్యంలో చెప్పారు, కుక్కన తిన్నవాడు దుర్లింగ దంగడు, పందిని తిన్నవాడు పరమయోగి, ఏనుగుని తిన్నవాడు ఎంత సుజ్ఞానియో విశ్వదాభిరామేమా అని అంటారు. మనసు కుక్కలాంటిది, అది చేరుస్తూ ఉంటుంది, ఏంటంటే ఆలోచనలు తీసుకొస్తూ ఉంటుంది, పంది వలె ఉంటుంది. దాన్ని ఎంత శుద్ధి చేసి పెట్టినా అది మళ్ళీ పోయి బురదలో పొరలే విధంగా ఏదో ఒక విషయం కింద మనం ఎంత బంధించాలన్నా అది ఏదో ఒక పనికిమాలిన విషయాన్ని, అది కూడా దైవ చింతనలో చేసేరాదండి మన చూద్దాం. ఏదో ఒక ప్రపంచపరమైనటువంటి విషయాలను తెస్తుంది. ఇక ఏనుగు వంటిది అని కూడా పైన మన వేమన యోగి గారు పోల్చారు. ఏనుగు వంటిది ఎలా అయింది అని అంటే, ఎంత బలంగా మనం బంధించాలని మనసును ప్రయత్నిస్తామో అంతే బలంగా అది మనకి బలాన్ని కలిగి ఉంది. దాన్ని బంధించడం కొద్దిగా కష్టమే, చాలా కష్టమే అని వేమన యోగి చెప్పారు. అదే వేమన యోగి ఇనుమును చేసే మైనపు గట్టి ప్రయత్నపూర్వకంగా యోగి అయిన వాడు మనసును బంధించడం అనేటటువంటి విషయంలో యోగం ద్వారా సాధ్యమైంది అని చెప్పి. అంటే మనసును మనం బంధించలేం కాబట్టి వెళ్ళేటప్పుడు మన భావంలో గోపురాన్ని దాటేటప్పుడు, ధ్వజస్తంభాన్ని దాటేటప్పుడు, కనీసం దేవుని ముందుకు వెళ్ళినప్పుడు ఆ ఘంటానాదంలో తంగా చెప్పేసి కంటిన్యూస్ గా సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ మనసు ఏకాగ్రత నుండి దైవ చింతన మీద, అక్కడ ఉన్నటువంటి ఆ దైవం మీద మనసు లగ్నం కావడానికి ఆ కార్యం అక్కడ గంటను పెట్టాడు. ఒకళ్ళు ఎగిరెగిరి కొడుతుంటారు 4-5 సార్లు. అందులో అర్థం ఏముందో ఏమో అర్థమైందో వాళ్ళకి మనకు తెలియదు. కానీ మనమైతే సాంప్రదాయబద్ధంగా ఆ ఘంటానాదంలో మనసును లగ్నం చేసుకుని దైవం మీద ఉంచి మనం సాంప్రదాయబద్ధమైన కార్యంలో నడిచే విధంగా ప్రయత్నం చేద్దాం. ఇక పిల్లల చేత భగవద్గీత జ్ఞాన ప్రవచన శ్లోకాలు, వాటి వివరణ కూడా చెప్పించేదానికి ప్రయత్నం చేద్దాం. శ్లోకం చెప్పడానికి ప్రయత్నిస్తాం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్పూర్వతే అని ఒక శ్లోకం ఉంది, గొప్ప శ్లోకం. ఆ శ్లోకం యొక్క పూర్తి వివరణ ఇప్పటి వరకు అర్థం చేసుకోవడంలో కొంత మిస్టేక్ జరిగిందని మనకి ఈ భగవద్గీత జరిగిన తర్వాత అనిపిస్తుంది. మరి ఈయన సాహసంగా వచ్చారు, దాని యొక్క వివరణ మనం కూడా విని ఎంకరేజ్ చేద్దాం. కర్మ సంపాదించుటి అంటే నీకు అధికారం కాదు, దాని ఫలితం మందు ఆశపడవద్దు. అట్లే కర్మ ఫలంలో కష్ట సుఖంగా కారకుడు కావద్దు. అట్లని కర్మ వచ్చినని దానికి సంబంధించిన పనులు చేయడం మానవద్దు. ఈ శ్లోకం చూసుకుంటే ఇప్పటి వరకు 100% అందరూ కూడా తప్పుగానే అర్థం చేస్తున్నారు. అందరూ నీ కర్మ ప్రతి భగవద్గీతలో కూడా నీ కర్మ చేయడంలో అధికారం ఉంది, దానికి వచ్చే ఫలితంలో అధికారం లేదు అన్నారు. కానీ శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర గారు కర్మ చేయడంలో అధికారం లేదు, దానికి వచ్చే ఫలితంలోనే నీకు అధికారం ఉంది అని చెప్పారు. ఈ శరీరం ప్రకృతి సిద్ధంగా ఉన్నది. దీనిలో ఆత్మశక్తి తండ్రి ఇచ్చినది. దాంట్లో జీవాత్మ గుణచక్రంలో జీవాత్మ 3 పనుల మధ్యలో ఉన్నాడు. అందులో మొదటిదైన అహము ఎప్పుడు జీవాత్మని ఏ పనినైనా నువ్వే చేసావు అని చెప్తూ ఉంటుంది జీవాత్మకు. అది నమ్ముతూ జీవాత్మ అవును కదా అన్ని నేనే చేశాను, నాతో పాటు ఇంకెవరు లేరు అని అనుకుంటూ ఉంటాడు. ఆత్మను గురించి మర్చిపోయి ఆత్మ ప్రారంభ కర్మలో ఉన్నది చేపిస్తూ ఉంటుంది అనే విషయాన్ని కూడా మర్చిపోయి నేనే చేశాను అనుకోవడం వల్ల కొత్త కర్మ అనేది వస్తుంది. కానీ కర్మ యోగి అయిన వాడికి జీవాత్మను గురించి తెలుసుకుంటాడు. అంటే జీవాత్మని నేను జస్ట్ గుణచక్రంలో రవ్వంటే ఉంటాను, నేనేమి చెయ్యను, ఆత్మే అంతా చేపిస్తుంది కదా, మరి ఇంకా నేను ఏం చేస్తాను అని అనుకొని అహం చెప్పే మాత్రం రెండు. కాబట్టి వాడికి ప్రారంభ కర్మ అనేది అయిపోయి కొత్త కర్మ అనేది వస్తుంది. తను నాశనం అవడానికి చాలా మార్గం త్వరగా ఉంటుంది. నాశనం అంటే ఇక్కడ కన్ఫ్యూజన్ పడద్దండి. నాశనం అంటే మోక్షానికి వెళ్ళటం అంతే. ఇక్కడ కొంతమంది హేతువాదు విధానవాదం మనం ప్రశ్న అడగచ్చు. మీరు కర్మ చేయడంలో మనకు అధికారం లేదా అంటున్నారు కదా, మరి ఈరోజు అన్నం వండుకోను మరి నా కడుపు ఎలా ఎదురుద్దో చెప్పండి అంటాడు.
ఆయనకు సమాధానం అయ్యా నీకు ఈరోజు ప్రారంభకరంలో నువ్వు పస్తుండాల్సింది కాబట్టి నీకు ఆ సమయంలో ఆ గుణాలు ప్రేరేపించి నువ్వు నాతో ఈ ప్రశ్న అడుగుతున్నావు అని చెప్పవచ్చును. కాబట్టి ఇక్కడ మనం పై శ్లోకం భావన ఒకసారి అర్థం చేసుకోవడానికి ఒకసారి ప్రయత్నిద్దాం. ఎలా అంటే కర్మ చేయడంలో నీకు అధికారం లేదు. నేను ఈరోజు అన్నం వండుకున్నాను వాడు అనుకుంటున్నాడు, కానీ నిజంగా వాడు కాదు. వాళ్ళలో ఉన్న ఆత్మ ప్రాప్తకర్మలో ఉన్న విషయం ద్వారా వాడి శరీరం చేత ద్వారా చేస్తుంది, అంతేగాని వాడు వండుకోవట్లేదు. వచ్చే ఫలితంలో మాత్రం అధికారం ఉంది. ఎలా అంటే కర్మయోగ అయిన వాడు కానీ ఉంటే నేను అని అనుకోడు, కాబట్టి వాడికి కొత్త కర్మ రాదు. కాబట్టి వాడికి ఫలితంలో మాత్రమే అధికారం ఉంటుంది. కాబట్టి మనందరూ ఎప్పటి నుంచి కర్మయోగ ఉండాలని కోరుకుంటూ శ్రీ 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 ఆచార్య ప్రభుత్వం దేవేశ్వరుడు పాదపద్మం నమస్కరిస్తున్నాను. ఈ శ్లోకాన్ని వినని మనిషి ఉండలేము. అంటే ఎంతో పెద్ద గొప్ప అర్థాన్ని ఇస్తున్నటువంటి శ్లోకం, కర్మకు సంబంధించిన నిగూఢమైన వివరణ తెలియజేసినటువంటి శ్లోకం. కానీ ప్రతి వాళ్ళు మనం శ్రావ్యంగా మన కంఠస్థల వారు ఉదయాన్నే భగవద్గీతని మనం దేవాలయాల్లో ప్రతి చోట పెట్టి వినిపిస్తూ ఉన్నారు. కర్మ చేయటండి నీకు అధికారం ఉంది, ఆ కర్మ ఫలితం ముందు నీకు అధికారం లేదు అని చెప్తారు. ఇది మనం యోచించినట్లయితే కర్మ చేయడంలో జీవుడికి ఏ అధికారం లేదు. ఎవరైనా కర్మకు బద్ధుడే, ఆ కర్మానుసారం నడవాల్సిందే. పుట్టినప్పుడే ప్రారంభ కర్మ అనేది జీవుడికి వచ్చి ఉంది. ఆ కర్మానుసారమే ఆత్మ ఆ గుణాలను ప్రేరేపింపజేసి జీవుడి చేత ఆ కర్మాచరణ చేయిస్తూ ఉంది. ఈ కర్మను కూడా ఎవరు తెచ్చుకున్నాడు అంటే ఈ జీవుడే తెచ్చుకున్నాడు. ఎలాగా అంటే ఈ జరిగేటువంటి ప్రతి కార్యానికి నేనే కర్తని అంటే తన యొక్క యథార్థ స్థితి కేవలం అనుభూతి చెందేటువంటి ఒక రేణు మాత్రమైన ఒక జీవుడు ఆ యథార్థాన్ని మర్చిపోయి తన లోపల ఆత్మ చైతన్యాన్ని కూడా విస్మరించి తనే చేస్తున్నాను అనేటువంటి భావనకి ఎప్పుడైతే లోనవుతాడో అహము యొక్క అనుభూతికి అహంకారం అని అంటాం. అహము ఎప్పుడు కూడా జీవుడికి ఈ కార్యం ముందు నువ్వే చేస్తున్నావు అనేటువంటి అనుభూతిని కలిగిస్తుంది. అహాన్ని గనక పొందితే జీవుడికి కర్మ వస్తుంది. ఆ కర్మ వివరణ 3 రకాలని మన వేదస్సులో వారు చెప్పారు. సంచిత కర్మ, ప్రారంభ కర్మ, ఆగామి కర్మ అని చెప్పారు. సంచితం అంటే ఎన్నో జన్మలుగా జీవుడు చేసుకున్నటువంటి కర్మ అంతా ఒక చోట నిక్షిప్తంగా ఉంటుంది. దాన్ని సంచితం అని అంటాం. ఇది కర్మచక్రంలోనే ఉంటుంది జీవుడికి. ఇప్పుడు మనం పెడుతున్న ముద్ర మీద కూడా బాల్యంగా కొంత వివరణ తెలియబడకపోవచ్చు, అది కూడా చెప్పుకునేదానికి ప్రయత్నిద్దాం. ఈ దాంట్లో బ్రహ్మచక్రం, కాలచక్రం తర్వాత ఉన్నటువంటి కర్మచక్రంలో జీవుడి యొక్క కర్మ నిక్షిప్తమై ఉంటుంది. జన్మలుగా వస్తున్న కర్మ యొక్క నిక్షిప్తత ఒక పెద్ద రాశిగా ఉన్నదాన్ని పంచమని మనం అర్థం చేసుకోవచ్చు. దానిలోంచి ఈ జన్మకి జీవుడు అనుభవం పొందవలసిన కర్మ ఎంతైతే ఉందో ఆ కర్మని పుట్టుకతోటే జీవుడు తీసుకొని వస్తున్నాడు. దాన్నే ప్రారంభం అని చెప్పి స్వామివారు వివరణించారు. జీవుడు ఈ జన్మలో అనుభవించాల్సిన కర్మాన్ని ప్రారంభ కర్మ అని చెప్పి వివరించారు. ఇక మరి జీవుడు కర్మను అనుభవిస్తుంటే కర్మ అయిపోవాలి కదా, త్వరగా మోక్షానికి వెళ్ళాలి కదా అంటే ఈయన పెద్ద పాయింట్ మనం మిస్ అవుతున్నాం. ఏమిటంటే ఈ అనుభవిస్తున్న జీవుడు పొగకి అగ్ని పొగ అనుసంధానమై ఏ విధంగా ఉందో కార్యము కర్మ అనే 2 కూడా అనుసంధానమై ఉన్నాయి. కర్మానుసారమే కార్యం జరుగుతుంది. ఆ కార్యములో జీవుడు అహము పొందుతున్నాడు కాబట్టి జ్ఞానం తెలియక అహం పొందితే మళ్ళీ కొత్త కర్మను సంపాదిస్తున్నాడు. ఈ కార్యాల్లో వచ్చేటువంటి కర్మని ఆగామి కర్మ అని చెప్పి మన స్వామివారు వివరించడం జరిగింది. విధంగా ఆగామి కర్మని జీవుడు సంపాదించుకుంటున్నాడు. అంటే కర్మ ఫలితం ఉన్నటువంటి నెక్స్ట్ జన్మల పాపుణ్యాలు అనుభవించాల్సినటువంటి కర్మ కింద నీకు అధికారం ఉంది అని చెప్పి గొప్ప భావయుక్తమైన అర్థాన్ని గొప్ప శ్లోకానికి మన స్వామివారు అందించడం జరిగింది. అంటే నువ్వు కర్మయోగివై జ్ఞానం తెలుసుకుని నీ స్థితిని ఎరిగితే కర్మ సంపాదన లేదు. నీవు కర్మ సంపాదన లేకుండా ఉండే అధికారం నీకుంది. నువ్వు జ్ఞానం తెలుసుకోకుండా చరించినట్లయితే కర్మను సంపాదించుకుంటావు. కర్మ సంపాదించి అజ్ఞానంలాగుంటే
జీవుడు జన్మలు ఎత్తుతూనే ఉంటాడు. వేమనయుడు అంటాడు, పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా. అంటే కర్మ సంపాదనలో అధికారం ఉంది, కర్మ ఆచరణలో జీవుడికి అధికారం లేదు. ఏది జరిగిన నా కర్మానుసారం లేని చెప్పి తల మీద కొట్టుకుంటుంటాం, మనం అందరం చూస్తున్నాం. అంటే అది కర్మను పట్టు నేనే. వేమన యోగి కర్మ యొక్క వివరణని దానిలో గొప్ప పద్య రూపంలో వివరించాడు. ఎలా అంటే, వ్రాత కొలది గాని వరమీడు దైవంబు, చేత కొలది గాని వ్రాత కాదు, వ్రాతకు అజుడు కర్త, చేతకు తాకర్త అని చెప్పి వేమన యోగి మనకి గొప్ప అర్థాన్ని ఇచ్చాడు. వ్రాతకు అజుడే కర్త, ఆత్మే రాస్తుంది ఇదంతా ఈ లోపల గుప్తుడిగా ఉంది. కానీ చేసుకుంటుంది ఎవరయ్యా అని అంటే, నీవే కదా. ఈ జన్మలో చేసుకున్న కర్మనే వచ్చే జన్మలు అనిపిస్తున్నావు, కాబట్టి నువ్వే కర్తవి. కాబట్టి జ్ఞానము తెలుసుకొని నీవు కర్తవు కాకుండా ఉండు. నువ్వు అట్లని దీనికి నువ్వు కర్తవు కావద్దు అని చెప్పారు ఇక్కడ భగవానుడు. భగవానుడు చెప్పిన నిజార్థాన్ని అర్థం చేసుకుని మనం నడవటానికి ప్రయత్నిద్దాం. ఈ శ్లోకాన్ని చెప్పడానికి అంటే స్వామివారు అందించిన గొప్ప జ్ఞానాన్ని పిల్లలు సైతం అర్థం చేసుకుంటే అర్థమవుతుంది అనే దానికి వివరణ. ఇక బాహ్యంగా ఎన్నో విషయాల్లో మనం ఎంతో టాలెంటెడ్ గా ఉంటుంటాం. అలాంటిది జీవుణ్ణి దేవుళ్ళలోకి ఐక్యం చేసేటువంటి జ్ఞాన సంపాదనలో మనం ఎందుకు వెనకబడతాం? వద్దండి, నిజమైన జ్ఞానం తెలుసుకున్నాం, జ్ఞాన యొక్క ఆచరణ చేద్దాం, సాంప్రదాయబద్ధంగానే నడుద్దాం. జ్ఞానాన్ని తల్లో పొందుపరుచుకున్నాం, తల్లో ఉన్న కర్మని కాల్చుకొని త్వరగా తండ్రిలో ఐక్యమవటానికి ప్రయత్నం చేద్దాం. నమస్కారం. చిన్న పాప ఇందుశ్రీ దేదీప్య చిలకలూరుపేట నుంచి వచ్చారు. మనకి ఈరోజు కార్యక్రమంలో పిల్లలచే జ్ఞాన శ్లోకాలు అన్న అంశం కాడ పెద్దలు మేమందరం అన్నా ఎంతవరకు జ్ఞాన ప్రవచనాలు చెప్పుకున్నాం. పిల్లలు ప్రయత్నిస్తున్నారు, వాళ్ళకు ఆ స్వామివారి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటాం. సార్ చెప్పుతల్లి. అశోచ్య నందశోచాస్త్రం ప్రజ్ఞవాదాంశ భాషసే గతాసు నగతాసుంచ నాను శోచాంతి పండిత. ఈ శ్లోకానికి భావం, నీవు ప్రపంచ విషయాల గురించి బాధపడుతున్నావు, నీ బుద్ధిని ఉపయోగించి మాట్లాడుతున్నావు. జ్ఞానులు ప్రపంచ విషయాల గురించి బాధపడరు. మీకు ఆ స్వామి బ్లెస్సింగ్స్ కలగాలి తల్లి. మన ఎలా ఉందంటే చెవిలో అమృతం పోసినట్టుందండి. సాంఖ్యయోగం మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకం, అశోచ్య అసోచ్యత్వం ప్రజ్ఞావాదాంశ బాధ్యతే గతాసూన గతాసూంచ నాను శోచ్యంతి పండిత అంటారు భగవానుడు. అర్జున విషాద వేగాన్ని మన భగవద్గీతలో స్వామి గారు తొలగించారు. ఓ పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన బాధను చెప్తున్న లాంటిది అది కాదు. భగవానుడు అందించిందే భగవద్గీత అవుతుంది. భగవానుడు సర్వమానవాళికి ఏ గీత అయితే గీశాడు ఆ గీత మానవ లోపలే అద్దు అని యోగేశ్వర వారు సాంఖ్యయోగంతో స్టార్ట్ చేశారు. దాంట్లో మొదటి శ్లోకాన్ని బాగా వివరించింది. అక్కడ అర్జునుడు అన్ని తెలిసినట్టుగా మాట్లాడుతూ ఉంటే భగవానుడు ఒక్కసారిగా అశోచ్య నవ్యశోచ్యత్వం ప్రజ్ఞావాదాంశ భాష్యతే, అన్ని తెలిసిన వాళ్ళ ప్రజ్ఞ కలిగిన వాళ్ళలాగా నువ్వు మాట్లాడుతున్నావు అర్జున. గతులు కలిగిన గతులు లేని వాటిని గురించి పండితుడైన వాడు శోకించడు అని చెప్పేసి ఈ శ్లోకంలో తెలియజేస్తాడు. గతులు కలిగినవేవి గతులు లేనివేవి అని కనుక మనం చూసినట్లయితే ప్రకృతి సంబంధించిన ప్రతిదీ గతులు కలిగినవే. ఈ బయట మన కంటికి స్థూలంగా కనిపించే ప్రతిదీ ఆ స్థితిని కోల్పోయేదే, మరలా మార్పు చెందేదే. ప్రకృతి సంబంధించినటువంటి విషయాల గురించి గతులు కలిగిన దానిగా ఇక్కడ భగవానుడు వివరించారు. గతులు లేనిది ఏమిటి అని అంటే పరమాత్మ సంబంధించిన అంశం. ఆయన రూపనామ క్రియారహితుడే కాదు, ఆది మధ్యాంతరహితుడు కూడా. ఆదిలో మధ్యలో అంతంలో అంతటా అన్ని వేళలా సర్వకాల సర్వావస్థల్లో ఉన్నటువంటి వాడు. గతి లేని ఆయనకి గతులు లేవు, తిరగటాలేందు, అన్ని నేనే కాలుండని అన్న ఆయన. అంటే నీవు దేని గురించి శోకించాలో దాని గురించి శోకించట్లేదు అర్జున, శోకించకూడని వాటి గురించి శోకిస్తున్నావు. పండితుడైన వాడు ఈ వివరణ తెలుసుకొని నడుస్తాడు అని చెప్పేసి గతాసూంచ నాను శోచ్యంతి పండిత. నువ్వు పండితుడు కాదు, పండితుడిలాగా ఉండాలంటే ఇప్పుడు జ్ఞానం చెబుతా నేను అంటూ స్టార్ట్ చేసిన సాంఖ్యయోగంలో మొదటి శ్లోకాన్ని మనం ఇప్పుడు పాప ద్వారా తెలియజేసుకున్నాం.
కాబట్టి గతులు కలిగిన విషయాలు ఏమైనా కావచ్చు, వాటిని గురించి మనం శోకించొద్దు. ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి చేద్దామో అనే విషయాల గురించి వద్దు. అవన్నీ మన ప్రారంభంలో రాయబడి ఉన్నాయి, మనకి ఎప్పుడో వచ్చినాయి. మనం దేని గురించి శోకించాలి అని అంటే ఆ భగవానుని యొక్క, ఆ దైవుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకునే కాడ, ఆచరించే కాడ, ఆయన మార్గంలో నిలబడే కాడ తగ్గకుండా ఉండేదాని కోసం శోకిద్దాం. ఆ మార్గం రావడం కోసం మనం విచారిద్దాం. అంతేకాని గతులు కలిగిన ప్రకృతి సంబంధమైన భవబంధాల గురించి విచారించాల్సిన అవసరం లేదు, అవసరం కాదు. ఈ సందర్భంగా మనం ఇంకో శ్లోకాన్ని తెలుసుకుని, వివరణ తెలుసుకున్నందుకు చాలా సంతోషం. జరిగింది. శాస్త్రబద్ధంగా పురాణ రహితంగా తెలియజేసిందే రైతు సిద్ధాంత భగవద్గీత. మనమందరం కూడా రైతు సిద్ధాంత భగవద్గీత జ్ఞానాన్ని తెలుసుకోవడం ద్వారా ఒక ఆధ్యాత్మికంగా అంటే దేవుడి వైపే కాదు, బాహ్యంగా కూడా మనం సమాజపరంగా కూడా ధైర్యంగా మన జీవితాన్ని వెళ్ళగొట్టని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ పనికి మనం కారణం కాదు, మన ప్రారంభ కర్మే అన్నిటికీ కారణం తెలిసినప్పుడు అవి అన్ని కూడా వాటి ఫలితం మీద మనకి ఆశ ఉండదు. ఎందుకంటే మన కర్మలో ఏదైతే ఉందో, మన ప్రారంభం ఏదైతే ఉందో దాని ప్రకారమే మన జీవితం ఉంటుంది అన్నప్పుడు వాటి గురించి ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. అప్పుడు మన దృష్టి అంతా కూడా దేవుడి మీదే ఉంటుంది. ఈ నిజం ఎప్పుడైతే తెలుసుకుంటారో ప్రతి మనిషి ప్రపంచ విషయాల కోసం పాకులాడరు అన్నమాట. ఎందుకంటే అది నువ్వు పాకులాడినా పాకులాడకపోయినా అవి ఎలా జరగాలో అలాగే జరుగుతాయి. మనం ఎన్నో అనుకుంటున్నాం, ఇప్పుడు ప్రతి ఒక్కరు మనం ఎన్నో చూస్తున్నాం సమాజంలో. వాడు వ్యాపారం చేస్తాడు, బాగా కష్టపడతాడు, డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, కానీ వాడు అనుకున్న ఫలితం రాదు. వాడు ఏం కష్టపడిపోయినా వాడికి అన్ని కూడా సమకూరిని మనం ఎన్నో సమాజంలో చూస్తూనే ఉన్నాం, సమకూరుతుంది. వాడు ఎంతో కష్టపడినా కూడా వాడికి సుఖాలు ఉండవు. వాడు ఏం కష్టపడిపోయినా సుఖాలు ఉండవు. ఎందుకు ఇలా ఉన్నాయి అంటే అది పోయిన జన్మలో వాళ్ళు చేసుకున్న కర్మ ఫలితమే ఈ జన్మలో అలా పొందుతున్నారు. చోట భగవానుడు చెప్తాడు, అభ్యాసోపి అసమర్థోపి మత్కర్మ పరమో భవ. అర్జున, నువ్వు అభ్యాసం చేయడంలో జీవులైన వాడు ఏదైనా అసమర్థత ఉన్నట్లయితే నా కార్యాన్ని చెయ్యి అని అంటారు. అభ్యాసము అంటే ఇప్పుడు బ్రహ్మయోగం చేయటం అంత సులభ సాధ్యమైన పని కాదు. కర్మయోగ ఆచరణ కూడా అనుకున్నంత ఈజీ కాదు. ఆ ఈజీగా ఎలా ఇస్తారని భగవానుడు చేసేటువంటి 10th క్లాస్ ఎగ్జామ్ రాయడానికి రాత్రి బోర్డు స్టూడెంట్స్ చదవాల్సినంత స్థితి ఉంటే ఒక జీవుడు దేవుళ్ళు చేరాల్సినటువంటి అంశాన్ని గురించిన వివరణ అంటే అది ఎంతో నిగూఢంగానే లోతుగానే ఉంటుంది విషయం. అలాంటి దాన్ని సాధించే కాడ నువ్వు అసమర్థుడిగా ఉన్నట్లయితే నా కార్యాన్ని చెయ్యి, మత్కర్మ పరమో భవ. నేను అప్పుడు నీ కర్మ రాకపోగా, ఈ కార్యం ద్వారా నీ కర్మ రాకపోగా నీకు నేను మోక్షాన్ని అనుగ్రహిస్తాను అని శ్లోకంలో భగవానుడు చెప్పారు. ఎవరికైనా కర్మలు చేసినప్పుడు కార్యములు కర్మ రావటం అనేది శాస్త్రబద్ధత. శాస్త్రబద్ధత అయిన కర్మ అనేది జీవుడు కార్యరూపంలో వస్తూ ఉంది, ఏది జ్ఞానం తెలియనంత వరకు. కానీ ఆయన కార్యాలు కనుక చేస్తేనట కర్మ రాకపోగా ఆయనే మనకి మోక్షాన్ని ఇచ్చేంత అవకాశం అంట. ఏం గిట్టింది అంటే అంత ఈజీనా అని అనుకుంటా ఉండొచ్చు మనం. నిజమే, భగవానుడికి ఇష్టడుగా భగవానుడి మార్గంలో ఆయన ఆచరణలో ఆయన్నే మనం కలుసుకొని కనుక నడిచినట్లయితే సులువే, అవి సులభమే అని కూడా ఆయన చెప్తారు. చివరి శ్లోకంలో కూడా అదే భగవానుడి దాన్ని మనకి గీతా సారమ రూపంలో భగవానుడు మనకు అందించారు. నీ మనసుని నాకే అర్పించు, నీ ఆత్మని కూడా పరిపూర్ణంగా నా మీద పెట్టు, నీ మనసు పూర్తిగా నాకు అర్పిస్తే నువ్వు నాకు ఇష్టడుగా ఉంటావు అని ప్రమాణం చేసి చెప్పారు. ఆ చివరి 2 శ్లోకాలను మనం ఇప్పుడు ఒకసారి మెమరీ వేసుకున్నాం. తెలుసుకోవాలి అనుకోవటమే మోక్ష మార్గం. గీతాంజలి ఠాగూర్ రచన, దానికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చడం జరిగింది, మనందరికీ తెలుసు. గీతాంజలి అనేది ఒక గ్రంథాన్ని ఆయన రచించాడు. నాకు పుస్తకాలు పఠనం అనే దాని మీద ఆసక్తి ఎక్కువగా ఉంది. దాని మీద అసలు ఠాగూర్ అప్పటికి మన స్వంతం కూడా రాలేదు. ఇండిపెండెన్స్ ముందే సాహిత్యం, అది సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ ఇవ్వడం అంటే అది చాలా గొప్ప విషయం. సాహిత్యం నోబెల్ ప్రైజ్ ఇచ్చారు అంటే ఈ గీతాంజలిలో ఏదో ఉంది, అది తెలుసుకుందాం అనే ఆసక్తి కొద్దీ ఆ గీతాంజలిని 10 సార్లు దాన్ని మీ అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తా. నేను ఎప్పటి వలే భిక్షార్థినై వీధులా అడుక్కుంటూ సూర్యోదయం వేళ
రోడ్డు మీదకు వచ్చాను. ఒక బంగారు రథం నా ఎదురుగా వచ్చి ఆగింది. ఎవరా ఈ దేవాది దేవుడు, నేటితో నా దారిద్ర్యం తీరిపోయింది కదా అని ఆశగా నేను నీ వైపు చూశాను. నీవు రథం దిగి నా వైపు నడుచుకుంటూ వచ్చావు. వచ్చి నీవు నాకేమిస్తావని చేయి చాచావు. అయినా నా పిచ్చి గాని ఒక బిచ్చగట్ట ఒక దేవాది దేవుడికి ఏమి ఇవ్వగలదు, ఒక రాజుకి ఏమి ఇవ్వగలదు. నాకు ఏమీ పాలు పోలేదు. తేలగా నీ వైపు చూసి నా జోలెలోంచి 2 బియ్యపు గింజలు తీసి నీ చేతిలో పెట్టాను. నీవు నా వైపు చూసి నవ్వి వెళ్ళిపోయావు. భిక్ష అనంతరం నా గుడిసెకు వచ్చి నా జోలె ఇదిలించుకున్న తదుపరి అన్ని బియ్యపు గింజల మధ్య 2 బంగారు గింజలు కనిపించినవి. అప్పుడు ఎక్కి ఎక్కి ఏడ్చాను. నీవు నాకేమిస్తావని అడిగినప్పుడు నా సర్వస్వం నీదే అని చెప్పలేకపోయానే అని అంటాడు ఆయన. నిజమే, ఆ అవకాశం రాదు. వచ్చినప్పుడు మన సర్వస్వం ఆ పాదాల మీద పెట్టేదానికి సన్నద్ధంగా జీవుడు దేవునిని ఆ అంత అనుభూతి చెందిన రోజు అది ఈజీనేనేమో. ఇదే దాన్ని భగవద్గీతలో అభ్యాసోభ్యాసమర్థోభి మత్కర్మ పరమోభవ తర్వాత సర్వధర్మాన్ పరిత్యజాత మమేకం శరణం వ్రజ అని అంటాడు భగవానుడు. అన్ని ధర్మాలను కూడా వదిలేయి. పాపోభ్యు మోక్షేశామి మసూచిహ అని చివరిలో చెప్తాడు. నిన్ను ఈ పాప నీచం నుంచి నేనే నిన్ను బయటపడవేస్తాను అంటాడు భగవానుడు. అంటే నువ్వు బ్రహ్మయోగం చేయలేకపోవచ్చు, కర్మయోగాచరణ వెనకబడవచ్చు, భక్తి యోగంలో కూడా నీకు సాధ్యం కాకపోవచ్చు. దిగులు చెందకు, నన్నే ప్రార్థించు, నన్నే మొక్కు. మన్మన భావ మద్దతు మధ్యాగి మాం నమస్కూరు అని చెప్పేసి బాగా మనకి గీతలో గీతాసారంగా అందించారు స్వామి గారు. అంటే గీత మొత్తం ఒకటైతే ఈ 2 శ్లోకాల్లో ఉన్నటువంటి అర్థాన్ని కనుక నువ్వు గుర్తెరగగలిగితే, నువ్వు అర్థం చేసుకోగలిగితే చేరగలవు. జీవుడు ఎప్పుడూ స్వల్పుడే, జీవుడు ఎప్పుడూ బలహీనుడే. కానీ ఆ దేవాది దేవుణ్ణి తెలుసుకొని, ఆయన్ని వేడుకొని, ఆయన్ని ప్రార్థించి నువ్వు నాకేమిస్తావన్నప్పుడు గీతాంజలిలో ఠాగూర్ గారు చెప్పినప్పుడు నా సర్వస్వం నీది అని చెప్పే స్థాయికి, భావానికి, స్థితికి జీవుడు లోనైతే దేవుడిని చేరవచ్చు అని ఈ శ్లోకం ద్వారా ఆ గీతలో చెప్పిన వివరంగా కాక మనం తెలుసుకోవచ్చు. కాబట్టి దేవుని విషయంలో, దేవునికి సంబంధించిన కార్యాచరణలో మనం పూర్తి శ్రద్ధాశక్తులతో ఉందాం, ఆచరించడానికి ప్రయత్నిద్దాం, భావాన్ని పొందుదాం, సుమహాత్ముని గుర్తించేదానికి కూడా ప్రయత్నం చేద్దాం. మనం జ్ఞానాచరణలో ఉంటున్నప్పుడు, జ్ఞానం తెలుసుకుంటున్నప్పుడు మనకి ఆచరణ కూడా సులభతరం అయిపోయింది. ఎందుకంటే ఈ దేవుని ధర్మం అంటే ఏమిటయా అనే ప్రశ్న స్వామి వారు వివరించారు. ధర్మం అంటే ధర్మముకి నీతి న్యాయానికి మధ్య ఉన్న డెఫినేషన్ ఈ రోజు భాగంగా చాలా మంది పొరపడుతున్నారు. నీతి న్యాయం ప్రపంచపరమైనవి, జ్ఞానము ధర్మము పరమాత్మ సంబంధించిన అంశం అని చెప్పేసి మనకు యోగేశ్వర వారు తెలియజేశారు. నీతి న్యాయం ప్రపంచపరమైనవట, జ్ఞానము ధర్మము పరమాత్మ సంబంధించిందట. జీవుడు దేవుళ్ళో చేరడానికి ఏం తెలుసుకోవాలి అంటే ఆయన ధర్మాన్ని తెలుసుకోవాలి. ఆయన జ్ఞానాన్ని తెలుసుకోవడం ద్వారా ఆయన ధర్మాలు తెలుస్తాయి. ఇప్పుడు భగవద్గీత ఏంటి అంటే ధర్మశాస్త్రం అని అర్థం. ఎందుకు అంటే జీవుడికి దేవుని చేరడానికి అవసరమైన పూర్తి సమాచారాన్ని మొత్తము ఆ దేవాది దేవుడు పరమాత్మ అంశగా ఉండి మరి ప్రతివరెళ్ళి విశ్వరూప సందర్శన యోగం దాకా తీసుకెళ్లి మనల్ని అంత గొప్ప వివరణ ఇచ్చి, ఇక ఇది చదివిన తర్వాత విజ్ఞాన యోగం అంటాడు. అర్జున, ఇప్పుడు నేను నీకు చెప్పబోయేటువంటి ఈ జ్ఞానం తెలిసిన తర్వాత ఇక నీకేది అవసరం లేదు అని. అంటే ఇక ఇది అల్టిమేట్ బాబు, ఇది ఫైనల్, దీన్ని నువ్వు ఆచరించు, ఈ మార్గాచరణలో ఉండు, నీకు నన్ను చేరే భాగ్యాన్ని కలిగిస్తాను అని ఆ భగవానుడు అంటే ప్రతిజ్ఞ చేసి మరీ చెప్తే మనము దాన్ని ఆచరించడానికి, పాటించడానికి, తెలుసుకోవడానికి ఎక్కడా కూడా వెనకబాటు చూపించొద్దని, పడకూడదని నేను కోరుకుంటున్నాను. నమస్కారం. ఇక్కడ ధర్మము అనే దానికి, దానం అనే దానికి మధ్య ఉన్నటువంటి
అర్థాన్ని వాళ్ళు మిస్ అయ్యారు. దానం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే నీ దగ్గర ఉన్నదాన్ని అయాచితంగా వేరెవరికన్నా వసగడమే అది దానం అవుతుంది. ఏది కోరుకోకుండా రిటర్న్గా నువ్వేమీ వాళ్ళ దగ్గర ఆశించకుండా వాళ్ళకి నీ దగ్గర ఉన్నటువంటి దాన్ని, అది ధన రూపంలో, వస్తు రూపంలో, వాహన రూపంలో ఏదైనా కావచ్చు, ఇవ్వటాన్ని మనం దానం అని చెప్పుకోవచ్చు. ఇక ధర్మము అని కనుక మనం అనుకుంటే ఈ దేవుడిలోకి జీవుడు చేరడానికి ఏదైతే మార్గం ఉందో ఆ మార్గాన్ని సూచించేది. అంటే దేవుడు అనేది ఒక చిత్రం అయితే దాన్ని చూసే చూపు అనేది జ్ఞానం అయితే అని చెప్పేసి స్వామివారు మనకు వివరించారు. ఈ చూపు ద్వారాగానే నువ్వు దేవుణ్ణి చూడగలవు, అంటే జ్ఞానము ద్వారాగానే నువ్వు దేవుణ్ణి చేరగలవు, ధర్మాచరణ ద్వారాగానే నువ్వు దేవుణ్ణి చేరగలవు. అంటే ధర్మానికి దానానికి అసలు చాలా వ్యత్యాసం ఉంది. ఈ దాన ధర్మాల్లోని దంత పదాలను కూడా మన పెద్దలు కూర్చోపెట్టారు. ఎందుకని అంటే నువ్వు చేసేది దానం చేయటం వల్ల ఏమొస్తుంది అని అంటే దానం వల్ల పుణ్యం వస్తుంది. మనం బజార్లో వెళ్తూ ఉన్నాం, ఎవరో ఏదో వచ్చి డబ్బులు అడుగుతారు, ఏదో ఒకటి అడుగుతారు, వాళ్ళు సహాయం చేయమని. అక్కడ మనం మన దగ్గర ఉన్నటువంటి ఏదో అమౌంట్ వాళ్ళకి అది పే చేయాలి, ఇస్తాం. ఇది మంచిదే, ఏముంది, దానం చేయడం వల్ల మనకి ఏమొచ్చింది అని అంటే పుణ్యం అనేటువంటి ఒక సంపాదన వచ్చింది. దానం ద్వారాగా కంటికి కనిపించిన ఇందాక ప్రదాయము అని చెప్పుకున్నటువంటి పుణ్యం అనేది జీవుడికి కలుగుతుంది. ఈ పుణ్యాన్ని నెక్స్ట్ జన్మలో జీవుడు సుఖరూపంగా అనుభవించాలి, సుఖాన్ని పొందాలి. అదే పాపం చేసుకున్నాడు అనుకోండి, కష్టాలు పొందాలి. అంటే పాపము కానీ పుణ్యము కానీ సుఖ దుఃఖ రూపంలో జీవుడు అనుభవించడానికి తలలో చేరేటువంటి వాటి అది ప్రదాయం అవుతుంది. అదే దానము చేయటం వల్ల జీవుడికి ఏమొస్తుంది అని అంటే పాపం కానీ పుణ్యం కానీ పొందగలుగుతుంది. సరే, మనం దానం చేయాలని భావం ఉంది. పెద్దలు ఇంకోటి కూడా ఏమొచ్చి పెట్టారు ఈ దానం అన్న దాంట్లో. ఏమంటారంటే అపాత్రదానం మహాపాపం అన్నారు. మళ్ళీ పాత్ర దానం చేయమన్నారు. అంటే ఎవరికి చేయొచ్చు, ఎవరికి చేయకూడదు అర్థం తెలిసి చేయండి అయ్యా అని చెప్పి చెప్పారు. ఇప్పుడు మనం దోణ పోయి ఎవరో కనపడ్డాడు, మనం అడిగారు, మనం డబ్బులు ఇచ్చాం, వాడు ఆ డబ్బులతో తాగి ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యను పిల్లలను హింసించాడు అనుకోండి. ఈ కార్యము జరగటానికి కొంత మనం కూడా కర్తలం అయిన భావన పొంది మనం దానం చేశాం కాబట్టి దీంట్లో వచ్చే పాపం కూడా వస్తుందంటండి. మళ్ళీ ఇది ఆశ్చర్యకరమైన విషయం, కానీ యథార్థం. అంటే మనం డబ్బులు ఇవ్వకపోతే వాడు తాగినోడు కాదు, అక్కడ ఆ కార్యం జరిగేది కాదు. ఇలా అర్థం చేసుకుంటే అపాత్రదానం మహాపాపం అన్న దానికి ఇది ఖచ్చితంగా సూట్ అవుతుంది. అంటే ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదు గుర్తెరిగి చేయమన్నారు. ఇది కూడా అసాధ్యం. ఎందుకంటే మనం దోణ వెళ్తున్నాం, వాడు అడిగాడు, వాడు ఇవ్వదగిన వాడో మనకు తెలియదు, అప్పుడు దానం చేయలేదు. అసలు జ్ఞానం తెలిస్తే దానాని కోసం వదకాల్సిన పని లేదు, ధర్మం కోసం చింతించాలి. అసలు ధర్మం అంటే నిజంగా ఏమిటి అని అంటే దానం ధర్మం జంట పదాలను ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఒకసారి. పెద్దలు దానం ధర్మం అని అంటారు. చేసే ప్రతి దానము ధర్మయుక్తంగా ఉండటమే దానం ధర్మం జంట పదాల అర్థం. ధర్మయుక్తంగా అంటే నీ డబ్బుని, నీ ఎఫర్ట్స్ ఏమైతే ఉన్నాయో దానిని దైవ సంబంధ కార్యాల కోసం వినియోగించడం, పెట్టడం, దైవ సంబంధమైన కార్యాలలో పాత్రులు కావడం, పాలు పంచుకోవటం, ఇది ధర్మం అవుతుంది. ఇది ధర్మయుక్తం. అంటే నువ్వు దైవ సంబంధమైన కార్యం చేసినట్లయితే అది ధర్మయుక్తంగా జరుగుతుంది. మరి దైవ సంబంధమైన కార్యాలంటే మరి గుళ్ళు కట్టడం, గోపురాలు కట్టడం అని కూడా మళ్ళీ ఇక్కడ చర్చ రావచ్చు. దానివల్ల పుణ్యమే వస్తుంది. మరి ఇంకేం చేయాలి? ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ధర్మాలను తెలియజేస్తారట. ధర్మాల గ్లాని ఏర్పడితే వస్తాను అని ఇందాక మనం యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యున్నాం అధర్మస్య పదాత్మానం సృజామ్యముల శ్లోకంలో ధర్మాలకు గ్లాని ఏర్పడ్డప్పుడు వచ్చి ఆ ధర్మాలను ఉద్ధరించడానికి చేసే ప్రయత్నం ఏదైతే ఉందో దానిని నువ్వు నీ ధనాన్ని కూడా పెట్టి నువ్వు గనక ఆ మార్గాన్ని గనక నడిస్తే అది నిజమైన ధర్మం అయితే, ధర్మాచరణ అయితే. దేవుని ధర్మాల కోసం చేసేటువంటి దానమే నిజమైన ధర్మయుక్తమైన దానం అని మనం తెలుసుకోవాలి. అంతేగాని ప్రపంచపరమైన విషయాల కోసం చేసే దానం కాదు అని మనకి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర వారు తెలియజేస్తారు. అంటే ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేసే దాంట్లో కొంత వ్యయ ప్రయాసాలు ఖర్చులు ఉండొచ్చు, కానీ ఇది దైవ కార్యం కోసం చేసేటువంటి అనుభూతిని, స్థితిని, ఆలోచన కలిగి చేస్తే ఇది దానం కాదయా, ధర్మం అవుతుంది. ధర్మాచరణ చేయండి. ఇంకా లోటు వెళ్తే ధర్మ రక్షత ఇందాక మేము చెప్పుకున్నాం. ధర్మాన్ని రక్షించే స్థితి కూడా జీవుడిది కాదు, అది కూడా దేవునిదే.
ఎందుకంటే మనం రక్షించే పని అయితే ఆయన భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు ధర్మరక్షణ. ఎందుకంటే పవిత్రానాయ సాధూనాం వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ యుగే యుగే అని చెప్పేసి ఆయన ఒక శ్లోకం చెప్తారు. ధర్మ సంస్థాపన కోసం నేను యుగ యుగమందు జన్మిస్తున్నాను అని. ఇక మనమే ధర్మ సంస్థాపన చేయగలిగినట్లయితే, ధర్మాన్ని రక్షించగలిగినట్లయితే భగవానుడు రావాల్సినంత అవసరం ఉండదు. ఏది చేసినా ఏది తెలుసుకున్నా అది శాస్త్రబద్ధంగా అర్థవంతంగా ఉండాలి. కాబట్టి మనం శాస్త్రబద్ధమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకున్నాం, దాన్ని ఆచరిద్దాం. మన ధనాన్ని ధర్మయుక్తమైన కార్యాలకు వినియోగించి దానం ధర్మం అనే జంట పదాల నిజ అర్థాలను మన జీవితాల్లో పొందుపరుచుకునే దానికోసం మనం ప్రయత్నిద్దాం. ఓం గురువే నమః. గురువా గురువా నా చెయ్యని విడవకు, నీవిచ్చిన జ్ఞానంతో నన్ను నడిపించయ్యా. గురువా గురువా నా చెయ్యని విడవకు, నీవిచ్చిన జ్ఞానంతో నన్ను నడిపించయ్యా. శ్వాసని, తుది శ్వాసని గుర్తించే డాక్టర్స్ కూడా ఈరోజు ప్రాణాన్ని నిర్దేశిస్తున్నారు. శ్వాసని అంటే చివరి శ్వాస విడిచాడు అని అంటారు మనం కూడా భౌతికంగా. మన లోపల శ్వాస ఆడిస్తున్నటువంటి ఆయన ఆత్మ, ఆయన బ్రహ్మనాడిలో ఉండడం జరిగింది. బ్రహ్మనాడిలో ఉండి మన శరీరాన్ని నరముల చైతన్య శక్తి చేత ఆడిస్తూ ఉన్నారు. ఇక దాన్ని మనం ఆత్మ చైతన్యం వల్ల జీవుడు సజీవంగా ఉన్నాడు, కూటస్థుడిగా జీవుడు అనుభూతి చెందుతూ ఉన్నాడు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో ఏమంటారు? ప్రాణమన్నా జీవుడన్నా ఒకటే కాదండి, జీవుడు అనేవాడు ఆత్మ కూటస్థుడిగా, మనకి జీవాత్మకే ఆత్మ కూటస్థుడిగా ఉంది కాబట్టి ప్రాణము అనేది ఆత్మ చైతన్యం వలన జీవుల్లో ఉండేది. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే రెండు కంబైన్లో ఉన్న విషయం. ఒక్కసారి జీవాత్మ ఆత్మతో పాటు బయటికి వెళ్తే మరొకసారి మళ్ళీ లోపలికి ప్రవేశించడం అంటూ ఏ సందర్భంలోనూ జరగదు. అది మన గ్రహాల్లో ఉన్న పరిస్థితి. కాబట్టి రెండు వేరు జీవుడు అని అంటున్నవాడు, జీవుడితో పాటు ఆత్మ కూడా వెళ్తుంది కాబట్టి అది మరణమే అవుతుంది. మరి ఆత్మ నడుపుతుంది. శ్వాస ఉన్న శరీరంలోనే జీవుడు ఉంటాడు ఉంటుంది, కానీ జీవుడు శ్వాస వేరు వేరు. వేరు. కృష్ణుడు చదువుతాయి కదా, దాని అర్థం ఏంటి? మయా సృష్టం గుణకర్మ విభాగశ కర్మారమభిమాం అని ఒక శ్లోకం ఉంది మన భగవద్గీతలో. చాతుర్వర్ణం మయా సృష్టం అంటే 4 వర్ణములు నా చేత సృష్టించబడినవి గుణకర్మ విభాగములను బట్టి అని భగవంతుడు మనకి భగవద్గీతలో తెలియజేశారు. కానీ దురదృష్టం కొద్దీ ఇప్పటి వరకు వచ్చిన 320 భగవద్గీతలో దాదాపు 250 భగవద్గీతల దాకా పెద్ద పెద్ద వాళ్ళు రాసిన వాటిలో కూడా చాతుర్వర్ణాలు అంటే 4 కులాలు అని వివరణ ఇవ్వటం జరిగింది. 4 కులాలు ఏమిటి అంటే వాళ్ళ వివరణ బ్రాహ్మణుడు, వైశ్యులు, క్షత్రియుడు, శూద్రుడు అని వివరణ ఇచ్చారు. ఈ వివరణ మనం శాస్త్రబద్ధంగా యోచించినట్లయితే అంత సమంజసంగా కనిపించట్లేదు, అది శాస్త్రరహితం అవుతుంది. ఎందుకంటే ఈ 4 కులాలు మన రాష్ట్రంలో మాత్రం ఉన్నాయేమో కానీ పక్క రాష్ట్రాల్లో కూడా లేవు, ఇక విదేశాల్లో అసలు లేవు. అలాంటప్పుడు భగవానుడు చెప్పినటువంటి వివరణ సర్వ మానవాళికి, సర్వ జీవరాశికి కూడా సంబంధించిందిగా ఉంటుంది. కానీ ఏ ఒక్క చోట ఒక ప్రాంతంలోనూ ఉన్న కొద్ది మందినే వివరించే విధంగా ఉండదు. సరే, కొద్దిమంది కొద్దిగా ముందుకు అడుగు వేసి వాళ్ళు ఏమన్నారంటే పుట్టుకను బట్టి కాకుండా ఆయన చేసే కార్యాలను బట్టి వాళ్ళ యొక్క కులాలను మనం లెక్కలోకి పరిగణించాలి అని చెప్పి కొంత వివరణ మార్చి చెప్పి వాళ్ళు ప్రయత్నం చేశారు. అంటే ఒక బ్రాహ్మణుడిగా పుట్టినవాడు ఒక నీచ పనులు చేసినట్లయితే శూద్రుడిగానే లెక్కించాలని, ఒక శూద్రుడైన వ్యాపారం చేసినట్లయితే వాడిని వైశ్యుడైన అనాలని, ఇలాంటి వివరణ వాళ్ళు ఇచ్చారు. ఈ వివరణ కూడా మనం తీసుకున్నట్లయితే ఇది శాస్త్రబద్ధంగా లేదనే చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే సర్వ జీవరాశులకి అన్వయించుకునే విధంగా భగవానుడు ఇచ్చిన జ్ఞానం ఉంటుంది. కానీ ఏ ఒక్క ఇప్పుడు మానవుల్లోనే తీసుకొని మనం ఈ ప్రాంతంలోనే వర్ణించుకోవడం సమంజసం కాదు. యథార్థంగా కృష్ణ భగవాను దగ్గరికి ఇప్పుడు మనం మన శివగారు ప్రశ్నించిన విషయంలో కనుక వెళ్తే కృష్ణ భగవానుడు తల మీద నెమలి పింఛమును ధరించి కనిపించడం మనకి ప్రతి చోట కనిపిస్తూ ఉంది. నెమలి పింఛం లేని కృష్ణ భగవానుడు అసలు మనం చూడం. అందరూ ఈ విషయంలో చాలా పొరపడి కృష్ణ భగవానుడు అందం కోసమో ఆకర్షణ కోసమో నెమలి పింఛాన్ని ధరించాడని పొరపడ్డారు.
కానీ భగవానుడు చెప్పేటువంటి విషయాల్లో కానీ చేసే కార్యాల్లో కానీ పూర్తిగా జ్ఞానయుక్తంగానే ఉంటుంది, కానీ అందులో అలంకరణకు ఆకర్షణకు చేసే విధానం ఉండదు. అంతటి గొప్ప భగవద్గీతను మనకు అందించడానికి భూమి మీదకి వచ్చిన ఆ భగవానుడి జీవితంలో చేసిన కార్యాలన్నీ జ్ఞానయుక్తమే. ఇందులో ఏమి జ్ఞానం ఉంది అని అనుకుంటే మనకి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారు గొప్ప వివరణ ఇస్తూ నిజంగా నెమలిపించాన్ని కృష్ణ భగవానుడు ఎందుకు ధరించాడు అన్నదాన్ని శాస్త్ర సహితముగా ఎటువంటి సంశయం లేకుండా మనకు అర్థమయ్యేలాగా వివరించడం జరిగింది. నెమలి పింఛాన్ని మనం చూసినట్లయితే నెమలి పింఛము లోపల 4 రకాలైన వర్ణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మధ్యలో ముదురు ఆకుపచ్చ వర్ణములో మెరుస్తూ ఉండే ఒక భాగాన్ని మనం చూడవచ్చు. ఇది ఆత్మస్థానంగా మనం లెక్కించాలి. తల మీద ఎందుకు ధరించాడు అంటే సర్వజీవరాశులు గుణములు పొందుతుంది తలలోని. తామసమో రాజసమో సాత్వికమో ఈ 3 గుణాలు ఏదో ఒక దానికి జీవుడు లోనవుతూ ఉన్నాడు. ఈ గుణచక్రాన్ని మనం చూసినట్లయితే గుణచక్రం అనేది ఒక చక్రం అమరికను కలిగి ఉంది. ఈ చక్రం అమరిక 3 భాగాలకు విభజించబడి ఉంది. బయట భాగాన్ని చివరి దాన్ని లోపల దాన్ని సాత్వికమని అంటున్నారు. ఇంకా మధ్యలో బ్రహ్మనాడిలో ఉన్నటువంటి ఆ స్థానాన్ని ఆత్మస్థానంగా యోగుల స్థానంగా దాన్ని గుర్తించడం జరుగుతుంది. అంటే ఇది గుణరహితమైన భాగం, అది ఆత్మస్థానం. కర్మచక్రం తలలో ఉన్న జీవరాశుల తలలో ఉన్న కర్మచక్రం అమరిక, అదేవిధంగా నెమలి పింఛము యొక్క పింఛము లోపల 4 భాగాల యొక్క అమరిక దాదాపుగా దగ్గరగా పూర్తిగా ఒకేలాగా ఉంటుంది. లోపల భాగం గురించి చెప్పుకున్నాం. తర్వాత భాగం మనం సాత్వికమని, ఆ తర్వాత భాగాన్ని రాజసమని, తర్వాత చివరి భాగాన్ని తామసంగా మనం లెక్కించుకొని అర్థం చేసుకోవాల్సింది. నెమలి పింఛు క్రింద ఒక కాడ ఉంటుంది. ఆ కాడకి పక్కన సన్నని వెంట్రుకలు ఉంటాయి, ఈకలు. అదే విధంగా మనము ఆ చిత్రాన్ని మనకి స్వామివారి శ్రీకృష్ణ దేవుడ భగవంతుడు గ్రంథంలో కూడా ఇవ్వడం జరిగింది. నెమలి పింఛం మన అందరికీ తెలుసు. నెమలి పింఛంలో ఉన్న కాడ మన బ్రహ్మనాడిని 100% పోలి ఉంటుంది. వెన్నుపాము. ఈ వెన్నుపాము నుంచి నాడులు శరీరం అంతా వ్యాపించి శరీరానికి చైతన్య శక్తిని ఇస్తూ ఉన్నాయి. ఈ చైతన్య శక్తి వల్లనే జీవరాశులు కదిలి తన ప్రారంభ కర్మానుసారము ఆత్మ చైతన్యం వలన జీవుడు కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఈ కార్యాల్లో అగ్నికి పొగ తోడైనట్లుగా కొత్త కర్మ జీవుడు పొందుతూ ఉన్నాడు. కార్యం ద్వారా కర్మ దిగిపోతున్నా ఇతనికి కర్మలో ఉన్నటువంటి వివరణ జ్ఞానం తెలియలేదు, కర్మయోగ్యంగా ఉండలేకపోతున్నాడు. కాబట్టి నేనే చేస్తున్నానని అహానికలోనే జీవుడు కర్మని పొందుతూ వస్తున్నాడు. ఇక్కడ చేయించేదంతా ఆత్మ అయితే కర్మ మాత్రం ఆత్మ ఏ విధమైనటువంటి ఇదికి లోను కాకుండా కర్మానుభవం ఆత్మకి ఏమీ లేదండి. కర్మానుభవం మొత్తం జీవుడికే ఉంది. మనం ఇక్కడ అర్థవంతంగా చెప్పుకున్నట్లయితే ఇటువంటి అర్థవంతమైన నెమలి పింఛములో ఉన్నటువంటి స్థితిలో ఆయన తల మీద పెట్టి చూయించు ఏం చెప్తున్నారంటే, నేను మానవ శరీరం ధరించి భూమి మీద మీ వలె కనిపించి మీ వలెనే అనే కార్యక్రమాలు చేస్తూ మీకు ఉన్నప్పటికీ మీ వలె నాకు కర్మ అంటట్లేదు. మీరు జ్ఞానాన్ని తెలుసుకున్నట్లయితే కర్మ అంటని ఆత్మస్థానంలో నేను ఎలా ఉన్నానో మీరు కూడా ఉండొచ్చు. నేను బాహ్యంగా ఏ కార్యాలలో మీకు కనిపిస్తున్నా అంతరంగా జ్ఞానయుక్తంగా యోచించినట్లయితే ఆత్మస్థానమైనటువంటి కర్మరహితం గుణరహిత స్థానంలో ఉన్నాను అని ఒక గొప్ప మెసేజ్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇందుకొరకు మనం ఆయన నెమలి పింఛాన్ని ధరించడం జరిగింది. కానీ మిగతా అందరూ చెప్పుకున్నట్లు మనకి అది అందం కోసం ఆకర్షణ కోసం అనేది సరైన వివరణ కాదు. అంటే దేవుడు శరీరమైన అహంకారం పొందడం వల్లే కర్మ తగ్గిస్తుంది. కేవలం కాబట్టి మనకు ఆ జ్ఞానం ఉంటే కర్మయోగాన్ని ఆచరిస్తే ఆ కర్మ అయిపోతూ ఉంటుంది, కొత్త కర్మ తగులుతుంది. కర్మయోగం ఆచరించడానికి నియమాలు ఉన్నాయి. కర్మయోగ ఆచరణ బాహ్యంగా కర్మయోగి కూడా అందరి వలె కనిపిస్తూ ఉంటాడు అనేది యథార్థం. కర్మయోగిని మనం భౌతికంగా చూసి అయితే మనం గుర్తించలేము. ఎందుకంటే బ్రహ్మయోగంలో ఉన్నాయన ఒక ప్రత్యేకమైన స్థితిని పొంది మనసును బంధించడం కొరకు ఏదో ఒక చర్మాసనం వేసుకుని బాహ్య విషయాలకు దూరంగా అంటే జ్ఞానాల నుంచి ఏమి లోపలికి రాకుండా ఉండే స్థితిని పొంది ఎక్కడనో కూర్చొని బ్రహ్మయోగం చేస్తాడు. కాబట్టి ఆయన యోగ ప్రయత్నాన్ని మనం చూసి ఆయన బ్రహ్మయోగి అని గుర్తించవచ్చేమో, కానీ కర్మయోగి బాహ్యంగా ఎటువంటి కనిపించడు. కాకపోతే ఇక్కడ ఉన్న యథార్థం ఏమిటి అంటే కర్మయోగికి తన నిజస్థితి తెలుసు. నిజస్థితి అని అంటే ఎరుక కలిగి ఉంటారు అని స్వామివారు చెప్తారు. ఎరుక అంటే ఏమిటి అని అంటే
ఎరుక అంటే జీవుడు గుణచక్రంలో రేణు మాత్రమై ఉన్నాడు, కేవలం నేను కష్ట సుఖ అనుభూతి చెందేటువంటి వాడిని, ఆత్మ నా